ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అస్సలు కంటెంట్ లేదు ఈరోజు. ల్యాక్ అసలు విన్నరే ఎవరు లేదు, నవదీప్ ఎల్లో కార్డ్ ఎవరికి తీయలేదు. దీని గురించి అయితే మనం డీటెయిల్గా ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. రోజు టాస్క్ పెట్టినట్టుగానే ఈరోజు లీడర్స్ కోసం టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్కే అసలు 50% ఆఫ్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. అసలు ఎందుకు ఇంత ల్యాగ్ చేసినారో అది అర్థమే కాదు. నాకైతే నాగప్రశాంత్ చాలా బాగా ఆడాడు అనిపించింది. నిన్నలాగా ప్యూర్ లక్ బేస్డ్ కాకుండా ఈసారి కొంచెం స్ట్రాటజీ బేస్డ్ పైన గేమ్ అయితే స్ట్రక్చర్ చేసినట్టుగా ఉన్నారు. ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఉంటుంది. నాగా ప్రశాంత్ ఆ గిఫ్ట్ బాక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక్కొక్కరికి. ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముంటుందంటే రకరకాల ఎమోజీస్ ఉంటుంది, మళ్ళీ 3 బ్యాచెస్ ఉంటుంది. దీన్ని మిగతా కంటెస్టెంట్స్కి ఇవ్వాలి. నాగా ప్రశాంత్కి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎందుకంటే చూడొచ్చు ఆ బాక్స్లో ఏముంటుందో, లీడర్ ఉంటుందా అనేసి. నాగా ప్రశాంత్ తెలివిగా ఒక బ్యాచ్ తనే ఉంచుకొని మిగతా 2 లీడర్షిప్ బ్యాచ్ ప్రసన్న కుమార్ మళ్ళీ దివ్య నిఖితకైతే ఇస్తాడు. ఇక్కడ బిగ్ బాస్ టీమ్ అయితే స్వాప్ చేసుకోవాలి అనేసి ఒక ట్విస్ట్ అయితే పెడతారు. సో లాస్ట్కి ఇది లక్ బేస్ పైన వస్తుంది. ఎందుకంటే నాగప్రసన్నకి తెలుసు ఎవరి దగ్గర ఏ బ్యాడ్జ్ ఉందో అనేసి. ఇలాగే ఈ స్వాప్ చేసుకునే ప్రాసెస్ మొత్తం ఒక 50% ఎపిసోడ్ అయిపోతుంది. ఈ స్వాప్ చేసుకునే ప్రాసెస్లో ఒక నాగపాం పాట అయితే వేస్తారు. టార్చర్ అనిపించింది. 20 సార్లు ఎపిసోడ్ మొత్తం నింపేసినారు అదే సాంగ్తో. నాకైతే అసలు వీళ్ళకి ఏం కంటెంట్ లేదా స్ట్రాటజీస్ దొరకలేదా అనిపించేసింది బిగ్ బాస్ టీమ్కి. మాత్రం ఏం చేస్తారు. ఒక్కటేంటంటే నాగప్రశాంత్ మాత్రం అందరి జడ్జెస్ని ఇంప్రెస్ చేసినాడు. సపోజ్ బిగ్ బాస్ టీమ్ జడ్జెస్ రికమెండేషన్ ఏమైనా తీసుకుంటే జడ్జెస్ నాగప్రశాంత్ పేరు అయితే సజెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే సూపర్ టాస్క్. అసలు అందరినీ జడ్జ్ చేయొచ్చు. ఎవరు కరెక్ట్గా ఆడారో, ఎవరు వర్స్ట్ బిహేవియరో అంతా ఈ టాస్క్లో తెలిసిపోతుంది, ఇంక్లూడింగ్ జడ్జెస్ కూడా. ఈ టాస్క్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి డిష్ వాష్ చేయాలి, రెండోది క్లాత్స్ మడవాలి, అండ్ మూడోది ఫ్లోర్ అయితే క్లీన్ చేయాలి. దీనికైతే సంచాలక్గా మనీష్, షాకిబ్ అండ్ పవన్ అయితే సంచాలక్గా డిసైడ్ చేసుకుంటారు. ఇది ట్విస్ట్ అంట. అసలు ఎక్కడ ఉంది ట్విస్ట్? నాకైతే ఈ టాస్క్లో మనీష్ అయితే కొంచెం వర్స్ట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం ప్లాన్ చేసి వాళ్ళ టీం అయితే గెలిపించి ఉండొచ్చు కదా. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే సూపర్. ఎలా ప్రూవ్ చేసుకున్నాడంటే గేమ్ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యేదానికి నేను ఏమైనా చేస్తా అని ప్రూవ్ చేసినట్టుగా చేసినాడు అక్కడ. ఈ మొత్తం గేమ్లో అసలు శ్రీజాది వర్స్ట్ క్యారెక్టర్ అయితే బయటపడింది. ఎక్కడ బ్రెయిన్ పెట్టుకుని ఆడుతుందో తనకే తెలియదు. మోస్ట్ ఇలాజికల్గా యూ కాన్ ప్లే లైక్ దిస్ అని చెప్పింది. ఇదన్నీ చూసి జడ్జెస్కి అయితే చిరాకు వచ్చేసి వాళ్ళైతే వెళ్ళిపోయినారు. నవదీప్ అసలు 4 ప్లేయర్ అయితే ఉన్నారు. అసలు ఎవరికైతే కార్డ్ అయితే తీయలేదు. కార్డ్ తీసున్నా